Hello students, good morning. In the last class, we discussed about the water resources, the categories of water resources, the major rivers in India, the origin of rivers, where it starts from, the river's origin place, and perennial rivers we discussed in the previous class. And already told what is the meaning of perennial rivers అంటే ఏం చెప్పాను. This river flows throughout the year, even rainfall, even normal rainfall and without rainfall. అంటే పెరినియల్ కెనాల్స్ అంటే త్రూఅవుట్ ద ఇయర్, అంటే సాధారణ వర్షపాతం లేకపోయినా వర్షపాతం అసలు నార్మల్ వర్షపాతం ఉన్న సంవత్సరం మొత్తం ప్రవహిస్తూ ఉంటాయి అన్నమాట. ఎట్లా ప్రవహిస్తాయి మరి, వీటికి కావాల్సిన నీరు ఎక్కడి నుంచి వస్తుందంటే జనరల్గా మనకి పెరినియల్ రివర్స్ అన్నవి హిమాలయ నదులు అంటారు. అంటే హిమాలయ నదులు అంటే ఏంటంటే హిమాలయాల్లో ఉన్న మంచు కరిగిపోయి ఆ కరిగిపోయిన మంచు నీరు రూపం ఆ నీరు కింద మారిపోయి ఆ నీరు నదుల్లోకి వచ్చి నదుల కింద ప్రవహిస్తూ ఉంటుంది అనమాట. దిస్ ఇస్ పెరినియల్ కెనాల్స్. ఎగ్జాంపుల్ ఏం చెప్పాం, హిమాలయ రివర్స్ ఆర్ పెరినియల్ రివర్స్ అని చెప్పాం. ఎగ్జాంపుల్ గంగా అండ్ బ్రహ్మపుత్ర, దీస్ ఆర్ ద పెరినియల్ రివర్స్ అంటారు. బోత్ రైన్ ఫెడ్ అండ్ ఫార్మ్డ్ త్రూ మెల్టింగ్ ఆఫ్ గ్లేషియర్స్. మెల్టింగ్ ఆఫ్ గ్లేషియర్స్ అంటే మంచు కొండలు కరిగిపోయి ఆ కరిగిపోయిన నీరు నదుల రూపంగా అవతరించి మనకి గంగా బ్రహ్మపుత్ర నదుల కింద వస్తున్నాయన్నమాట. అంతే, దాన్ని ఏమంటారంటే పెరినియల్ రివర్స్ అంటారు. నెక్స్ట్, పెనిన్సులర్ రివర్స్. పెనిన్సులర్ రివర్స్ అంటే మోస్ట్ ఆఫ్ ద పెనిన్సులర్ రివర్స్ ఆర్గనైటెడ్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్. అంటే పెనిన్సులర్ రివర్స్ అంటే ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నాం, ఇట్ ఫ్లోస్ త్రూ అవుట్ ద ఇయర్. పెనిన్సులర్ రివర్స్ అంటే వెన్ ఎవర్ ద రెయిన్ఫాల్ అండ్ దెన్ ఓన్లీ ఇట్ ఫ్లోస్ అనమాట దిస్ రివర్స్. అంటే ఈ పెనిన్సులర్ రివర్స్ అన్నవి ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడి నుంచి మనకి మొదలవుతుంది అంటే పశ్చిమ కనుమలు అంటారు. అంటే వెస్టర్న్ ఘాట్స్, ఇట్ ఆరిజిన్ ఫ్రమ్ వెస్టర్న్ ఘాట్స్ అనమాట. అండ్ ఫ్లో టువర్డ్స్ ఇన్ టు ద బే ఆఫ్ బెంగాల్. అంటే పశ్చిమ కనుమల్లో ఈ నదులు పుట్టి అక్కడి నుంచి నదులు ప్రవహిస్తూ బే ఆఫ్ బెంగాల్ అంటే బంగాళాఖాతంలో కలుస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పచ్చు అంటే పెనిన్సులర్ రివర్కి ఎగ్జాంపుల్ గోదావరి, నర్మదా, కృష్ణ, కావేరి ఆర్ ద మెయిన్ రివర్ సిస్టమ్ ఆఫ్ పెనిన్సులర్ రివర్స్. అంటే పెనిన్సులర్ రివర్స్కి ఎగ్జాంపుల్ రాయండి అంటే యూ రైట్ లైక్ దిస్: గోదావరి, కృష్ణ, కావేరి, నర్మదా. ఇవి ఎక్కడ పుడతాయని చెప్పుకున్నామంటే దీస్ రివర్స్ ఆర్ ఆర్గనైటెడ్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఇట్ ఫ్లోస్ టువర్డ్స్ టు ద ఇన్ టు ద బే ఆఫ్ బెంగాల్. బంగాళాఖాతం అక్కడ పుట్టి పశ్చిమ కనుమల్లో పుట్టి అక్కడి నుంచి ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలిసిపోతాయి అన్నమాట. దీస్ రివర్స్ ఆర్ సీజనల్ యాజ్ దేర్ ఫ్లో డిపెండ్స్ అపాన్ ద రైన్ఫాల్. మీకు చెప్పాను, పెరినియల్ కెనాల్స్ అంటే ఇట్ ఫ్లోస్ త్రూఅవుట్ ద ఇయర్ ఈవెన్ నార్మల్ రైన్ఫాల్. అంటే సాధారణ వర్షపాతం ఉన్న పెరినియల్ రివర్స్ అన్నవి త్రూఅవుట్ ద ఇయర్ ప్రవహిస్తూ ఉంటాయి. కానీ పెనిన్సులర్ పీఠభూమి నదులు అంటారు దీన్ని. అంటే ఇది వర్షపాతం వచ్చినప్పుడు మాత్రమే ఈ నదుల్లో నీరు ఉంటుంది అనమాట. దీస్ రివర్స్ ఆర్ షార్టర్ అండ్ షాలోర్ కోర్సెస్. దీస్ రివర్స్ ఫ్లో ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్ అనమాట. ఇవి పశ్చిమ పుట్టి అక్కడి నుంచి ప్రవహిస్తూ తూర్పునున్న బంగాళాఖాతంలో కలిసిపోతాయి అన్నమాట. అంటే ఈ రివర్స్ టోటల్లీ డిపెండ్స్ అపాన్ ద రెయిన్ఫాల్. అంటే ఈ నదులు ఎప్పుడు కూడా వర్షపాతం మీదే ఆధారపడి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్, వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ వాటర్. మనకి వాటర్ అన్నది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు గ్రో అండ్ రీప్రొడ్యూస్ ఫర్ లివింగ్ క్రియేచర్స్ అని ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పాము. అంటే నీరు మనిషి ప్రాణకోటికి చాలా అవసరం అని చెప్పుకున్నాం. నీరు లేకపోతే జీవం అన్నది లేదు. నీరు అన్నది రీప్రొడ్యూస్ అంటే పునరుత్పత్తి కావడానికి నీరు చాలా అవసరం అన్నమాట. వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ వాటర్ అంటే దే ఆస్క్ క్వశ్చన్ లైక్ దిస్ ఫర్ 5 మార్క్స్ అడగచ్చు. నీటి వలన మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి అని అడగచ్చు. సో వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ వాటర్ అంటే ద వాటర్ ఈజ్ యూజెస్ ఫర్ డ్రింకింగ్, త్రాగడానికి నీరు కావాలి. ఫర్ క్లీనింగ్ క్లోత్స్ అంటే మనం యూజ్ చేసిన బట్టలను ఉతుక్కోవడానికి నీరు కావాలి. ద క్లీనింగ్ ఆఫ్ డిషెస్ అంటే మనం వండుకున్న గిన్నెలు వాటిని శుభ్రపరచుకోవడానికి వాటర్ ఉండాలి. ఫర్ కుకింగ్ మనం తినడానికి ఆహారం తయారు చేసుకోవడానికి వాటర్ కావాలి. ఫర్ వాటరింగ్ ప్లాంట్స్ మనం పెంచే మొక్కలకి జీవనాధారం ఏంటి అంటే నీరు అనమాట. అంటే మొక్కలు పెరగాలి అంటే నీరు కావాలి. ఫర్ వాటరింగ్ ప్లాంట్స్. ఫర్ బాతింగ్ అంటే మన ఒంటిని శుభ్రం చేసుకోవడానికి స్నానం చేయడానికి వాటర్ కావాలి. ఫర్ జనరేషన్ ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిసిటీ అంటే నీటి ద్వారా మనం పవర్ని జనరేట్ చేయొచ్చు అనమాట. అంటే కరెంటును ఉత్పత్తి చేయొచ్చు అనమాట.
వాటర్ అన్నది నాట్ ఓన్లీ ఫర్ కుకింగ్, నాట్ ఓన్లీ ఫర్ డ్రింకింగ్, బట్ ఇట్ జనరేట్ ద పవర్ అనమాట. అంటే నీటి ద్వారా కరెంట్ను ఉత్పత్తి చేయడాన్ని ఏమంటారంటే హైడ్రో ఎలక్ట్రిసిటీ లేదా హైడ్రో పవర్ అంటారనమాట. అండ్ వాషింగ్ వెహికల్స్, మనం యూజ్ చేసుకునే వెహికల్స్ని శుభ్రపరచుకోవడానికి వాటర్ కావాలి. ఫర్ క్లీనింగ్ వెజిటేబుల్స్, మనం కూరగాయలని శుభ్రం చేసుకోవడానికి కావాలి. అండ్ ఫర్ బ్రషింగ్ టీత్, పండ్లు తోముకోవాలంటే వాటర్ ఉండాలి. ఫర్ అగ్రికల్చర్ ఈజ్ ద మెయిన్ వాటర్ కన్స్యూమర్ అనమాట. అంటే ఎక్కువ మనకి దొరికే ఫ్రెష్ వాటర్, అంటే మనం లభ్యమయ్యే నీరు ఎక్కువ భాగం మనం ఎక్కడ ఉపయోగిస్తామంటే అగ్రికల్చర్ పర్పస్ అనమాట. అంటే నీరు అన్నది లేకపోతే వ్యవసాయం అన్నది ఉండదన్నమాట. అంటే వాటర్ ఈజ్ ద మేజర్ సోర్సెస్ ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ క్రాప్స్. అంటే పంట పండించాలి అంటే వ్యవసాయానికి ప్రధానంగా కావాల్సింది ఏంటంటే నీరు అనమాట. అండ్ ఫర్ ఫార్మింగ్ అండ్ ఫిషింగ్, అంటే మత్స్య సంపద అంటారు. అంటే చేపల పెంపకం, రొయ్యల పెంపకం, వీటిని మనం పెంచాలి అంటే కంపల్సరీగా మనకి వాటర్ కావాలన్నమాట. ఫర్ ఇండస్ట్రియల్ పర్పస్, అంటే పరిశ్రమలకి, అంటే నడిచే పరిశ్రమలకు కూడా నీరు చాలా అవసరం అనమాట. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్, అంటే మన ఇండియాలో మనం ఫారెన్ ట్రేడ్ చేస్తాం, అంటే ఇతర దేశాలతో వ్యాపారం చేస్తాం కదా. అంటే ఇతర దేశాలతోనే కాదు, దేశ సరిహద్దుల్లో దేశ వెలుపల చేసే వ్యాపారానికి, అంటే సరుకు రవాణాకి కావచ్చు, మనుషుల రవాణాకి కావచ్చు, నీరు అన్నది ఉపయోగపడుతుంది అనమాట. రవాణాకి కూడా మనం వాటర్ని యూజ్ చేస్తాం అనమాట. సో వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ వాటర్ అంటే యూ రైట్ లైక్ దిస్: వాటర్ ఈజ్ ఫర్ డ్రింకింగ్, అండ్ వాటర్ ఈజ్ ఫర్ క్లీనింగ్ క్లోత్స్, అండ్ వాటర్ ఈజ్ క్లీనింగ్ డిషెస్, అండ్ వాటర్ ఈజ్ కుకింగ్, అండ్ వాటర్ ఈజ్ watering plants, and water is useful to bathing. And because of water we generating the hydroelectricity power, and because of water we are washing vehicles, because of water cleaning vegetables, brushing teeth. And the major sources of agriculture is water, and the farming and fishing అండ్ ఇండస్ట్రియల్ పర్పస్ పరిశ్రమలు అండ్ ట్రాన్స్పోర్ట్, అంటే రవాణాకి నీరు ఉపయోగం అన్నమాట. ఇండియన్ రివర్స్ ఇంటర్లింక్, అంటే తెలుగులో దీన్ని ఏమంటారంటే నదుల అనుసంధానం అంటారు. ఇండియన్ రివర్స్ ఇంటర్లింక్, నదుల అనుసంధానం అంటారనమాట. ఇండియన్ రివర్స్ ఇంటర్లింక్ ఈజ్ ఏ ప్రపోజ్డ్ లార్జ్ స్కేల్ సివిల్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ దట్ ఎయిమ్స్ టు ఎఫెక్టివ్లీ మేనేజ్ వాటర్ రిసోర్సెస్ ఇన్ ఇండియా బై లింకింగ్ ఇండియన్ రివర్స్ బై నెట్వర్క్ ఆఫ్ రిజర్వాయర్స్ అండ్ కెనాల్స్ టు ఎన్హాన్స్ ఇరిగేషన్ అండ్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అనమాట. నదుల అనుసంధానం అనేది ఎందుకు కావాలంటే కొన్ని రాష్ట్రాల్లో తగినంత నీటి వనరులు లభ్యం కావచ్చు, కొన్ని రాష్ట్రాల్లో తగినంత నీటి వనరులు లేకపోవచ్చు. రాష్ట్రం మొత్తానికి కొన్ని రాష్ట్రాల్లో కావలసినంత నీటి వనరుల సదుపాయాలు ఉన్నా కొన్ని ప్రాంతాలకి నీటిపారుదల అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రివర్ ఇంటర్లింక్ అంటే ఒక నదిని తీసుకొచ్చి వేరొక నదిని అనుసంధానం చేయడం అంటారు. అంటే దట్ ఈస్ ఇంటర్లింకింగ్ అనమాట. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే వీ కెన్ ఎన్హాన్స్ ద ఇరిగేషన్ అండ్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అనమాట. అంటే ఎన్హాన్స్ అంటే నీటిపారుదల సౌకర్యాలని పెంచుకోవాలి అంటే ఏం చేయాలంటే ఒక నది ద్వారా లభ్యమయ్యే నీరు మనకు సరిపోదన్నమాట. అందుకని మనం ఏం చేయాలంటే ఒక నదిని వేరొక నదితో అనుసంధానం కలిపేసామనుకోండి, మనకి సఫిషియెంట్ వాటర్ సప్లై ఉంటుంది అనమాట. ఒక రాష్ట్రంలో నీరు తక్కువగా ఉన్న పక్క రాష్ట్రంలో ఉన్న నదులను తీసుకొచ్చి మన రాష్ట్రంలో ఉన్న నదులు కలుపుకున్నాం అనుకోండి, నీటిపారుదల పెరుగుతుందన్నమాట. గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అంటే భూగర్భ జలాలు పెరుగుతూ ఉంటాయి అనమాట. రెడ్యూసింగ్ పెర్సిస్టెంట్ ఫ్లడ్స్ ఇన్ సమ్ పార్ట్స్ అండ్ వాటర్ షార్టేజెస్ ఇన్ అదర్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. ఎందుకు వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇంటర్లింకింగ్ రివర్స్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ ఎందుకు ఉండాలి అంటే కొన్ని ఏరియాస్లో వాటర్ తక్కువగా ఉంటుంది అనమాట. కొన్ని ఏరియాలో వాటర్ షార్టేజ్ ఉండొచ్చు, కొన్ని పార్ట్స్లో సఫిషియెంట్ వాటర్ ఉండొచ్చు, కొన్ని పార్ట్స్లో మోర్ దాన్ సఫిషియెంట్ వాటర్ అవైలబిలిటీ ఉండొచ్చు అనమాట. కాబట్టి మనకి ఏంటంటే ఈ అనుసంధానం చేయడం వల్ల వీ కెన్ కంట్రోల్ ద షార్టేజ్ ఆఫ్ వాటర్ ఇన్ సమ్ ఏరియాస్. ఎక్కడైతే నీటిపారుదల సౌకర్యాలు కొరతగా ఉన్నాయో అలాంటి ప్రాంతాల్లో మనం నీటిపారుదల సౌకర్యాలను పెంచుకోవచ్చు, భూగర్భ జలాలను పెంచుకోవచ్చు అనమాట. అండ్ India counts for 18% of world population and about 4% of world's water resources.
వన్ ఆఫ్ ద సొల్యూషన్ టు సాల్వ్ కంట్రీస్ వాటర్ ఓస్ ఈజ్ ఇంటర్లింకింగ్ అండ్ లేక్స్. అంటే మన నీటిపారుదల అంటే కొన్ని రాష్ట్రాల్లో నీటిపారుదల తక్కువగా ఉంటుంది. అంటే దెర్ ఇస్ నో ప్రాపర్ ఇరిగేషన్ ఫెసిలిటీస్. సమ్ పార్ట్స్ దెర్ ఇస్ నో డ్రై ఏరియాస్ ఉన్న దగ్గర మనం రివర్స్ ఇంటర్లింకింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే స్కేర్సిటీ ఆఫ్ వాటర్ అన్న ప్రాబ్లం ఉండదన్నమాట. ఇలాగ మనం ఏం చేయాలంటే దిస్ ఈస్ ద వన్ సొల్యూషన్. నీటి సౌకర్యాలు లేని ప్రాంతాల్లో మనం ఎలాగ ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు అంటే ఇంటర్లింకింగ్ ద్వారా. అంటే నదులు అనుసంధానం చేసి నీరు తక్కువగా ఉన్న ప్రాంతాలకు కూడా మనం నీరుని సప్లై చేసినట్టు వీ కెన్ సప్లై ద సఫిషియంట్ వాటర్ ఈవెన్ డ్రై ఏరియాస్ ఆల్సో. ఈవెన్ నో వాటర్ ఫెసిలిటీస్ ఉన్న ప్లేస్లో కూడా వీ కెన్ సప్లై ద వాటర్ అన్నమాట. ద ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ హ్యాస్ బీన్ స్ప్లిట్ ఇంటూ 3 పార్ట్స్. అంటే ఈ నదుల అనుసంధానం అనేది 3 భాగాలుగా విభజించారన్నమాట. 1, నదరన్ హిమాలయ రివర్స్ ఇంటర్లింక్, అంటే హిమానీ నదులని అనుసంధానం చేయడం ఒకటి. ఏ సదరన్ పెనిన్సులర్ కాంపోనెంట్ స్టార్టింగ్ ఇన్ 2005. అలాగే ఏంటంటే పెనిన్సులర్ పీఠభూమి అన్నమాట. అంటే తూర్పు భాగంలో ఉన్న పీఠభూముల నుంచి అక్కడ ద్వీపాల నుంచి నీరుని నదుల అనుసంధానం ద్వారా నిధులు కలపడం. ఈ ప్రోగ్రామ్ 2005లో స్టార్ట్ చేశారన్నమాట. అండ్ ఇంట్రా స్టేట్ అంటే ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి నదులను కలపడం అనమాట. దిస్ ప్రాజెక్ట్ విల్ కనెక్ట్ 60 రివర్స్ ఆఫ్ ఇండియా ఇంక్లూడింగ్ ఇండియా అంటే ఇండియాలో ఇంటర్లింక్ మొదలుపెట్టిన తర్వాత నదుల అనుసంధానం అన్న ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత దగ్గర 60 నదులను కలిపారనమాట ఇండియాలో. అంటే దెర్ ఆర్ ఇంటర్లింకింగ్ 60 రివర్స్ ఇన్ ఇండియా ఇంక్లూడింగ్ గంగా అన్న దాన్ని కూడా ఇంటర్లింకింగ్లో కలిపారనమాట, నదుల అనుసంధానంలో కలిపారనమాట. ద యావరేజ్ rainfall in India about 4,000 billion cubic meters, but most of the India's rainfall comes over a 4-month period, June to September. మన ఇండియాకి సరాసరిన 4,000 బిలియన్ల క్యూబిక్ మీటర్స్ నీరు కావాలన్నమాట. మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ రెయిన్ఫాల్ మన ఇండియాలో ఏ సీజన్లో మనకు దొరుకుతుంది అంటే 4th month, అంటే ఓవర్ 4 months పీరియడ్. అంటే మన ఇండియాలో మనకి వర్షపాతం ఏ టైంలో దొరుకుతుంది అంటే ఎప్పుడు దొరుకుతుందంటే వర్షపాతం ఎప్పుడు లభ్యమవుతుందంటే ఫ్రమ్ జూన్ టు సెప్టెంబర్ అనమాట.